2015లో ఏమన్నా తప్పు చేశారా? చేశాను మేడం. ఏం తప్పు? అంటే మేడం నాకు నెలలు దూరం పెట్టి ఇట్లా ఫంక్షన్లు వచ్చాయి మా తమ్ముడి భార్యతో గురించి మాట్లాడుతున్నారా? ఓకే, ప్రాక్టీస్ లో తప్పు చేశారు. ప్రాక్టీస్ లో ఏ తప్పు ఓకే. ఏమైంది 2015లో? అంటే మేడం సార్ ఇప్పుడు అయితే మా తాత చనిపోయినా రాలే, మా అమ్మమ్మ చనిపోయినా రాలే, మా సొంత నాన్న వాళ్ళ తమ్ముడు చనిపోయినా రాలే. 2 పిల్లలు పుట్టారుగా మీకు? ఆ. మరి శారీరకంగా దూరం పెట్టి పిల్లలు ఎలా పుట్టారు? అంటే మామూలుగా అంటే సార్ కలిసేవాళ్ళము, ఫ్రీక్వెన్సీ తక్కువ. అట్లా చేసేది. ఇక అయినా కూడా నేను భరించుకునేవాడిని, ఇది చేసేవాడిని, అప్పుడప్పుడు మందు కూడా తాగేవాడిని. నిదానంగా ఒక్కొక్కటి చెప్తున్నారు మధు గారు. చెప్పండి. ఓకే, చెప్పండి. తర్వాత మందు. అయితే సార్ అట్లా జరిగిపోయిన తర్వాత మా సొంత తమ్ముడు మ్యారేజ్ అయినా కూడా రాలేదు. మూడో అతంది. ఓకే, 2007లో రాలా. మనుషులు చనిపోయినప్పుడే, పెద్దవాళ్ళు చనిపోయినప్పుడే రాలేదు, పెళ్లికి ఏమొస్తారు? కలిసే ఉన్నారుగా, మీరైతే కలిసే ఉన్నారుగా. కలిసి ఉన్నాం. చెప్పండి. కలిసే ఉన్నాం. తాగుడు ఎంత తాగుడు? అకేషన్ బట్టి సార్. సో దాన్ని తాగడు అనకూడదు, అప్పుడప్పుడు కాస్త. ఇప్పుడన్నా అకేషన్ బట్టి, అది కూడా స్టార్ట్ తర్వాత మీరు. ఓకే, తర్వాత అయితే మా తమ్ముడు మ్యారేజ్కి రాలేదు. ఇక రాకపోతే అప్పుడు కూడా బతిన్లాడా, రిక్వెస్ట్ చేశా, మా మామయ్యలను పిలిపించాలి, 3 మామలు ఉంటారు, 3 అన్నదమ్ములు, వాళ్ళు పిలిపించిన కూడా రాలే. ప్లీజ్ మేడం, ఒక చిట్టి లేపుతా, నీకు 3 తులాలు బంగారం చేస్తా, రావే ప్లీజ్ సరిత అంటే కూడా ఏం లేదు. ఓకే, ఏ రాలేదు. మళ్ళీ పోయినా పెళ్లి చేసుకున్న ఒక రోజు నేను విడాకుల పత్రం నోటీస్ ఇచ్చి పంపించిన. ఏంటంటే మేడం వాళ్ళ ఇంటికి పంపించారా? నేను మా భార్యకి ఇంట్లోనే, అదే ఇంట్లో. ఏమండి మీరు అదే ఫాస్ట్ గా టకటక చెప్పేశారు. ఇది మాత్రం క్లియర్ గా చెప్పండి. ఇందాక వరకు 3-4 సార్లు చెప్పారు ఒక్కొక్క విషయం. ఇదేంటి మీరు వేరే పెళ్లి చేసుకొని? పెళ్లి వేరే పెళ్లి కాదండి, లాయర్ నోటీస్ పంపించారు. ఆ అమ్మాయి భయపడుతుందేమో, డైవర్స్ కేసు నోటీస్ పంపిస్తే భయపడి కంట్రోల్ అవుతుందని ఒక నోటీస్ పంపించారు. మరొక నోటీస్ అయితే పంపిద్దాం, మళ్ళీ ఎట్లా రియాక్ట్ అవుతుందో. మీ ఆవిడ ఇంట్లో ఉండగానే మీరు డైవర్స్ నోటీస్ పంపించారు. ఎప్పుడు 2015లోనా 16లోనా? దాదాపు 2008-9. మీ తమ్ముడు పెళ్లి తర్వాత మీకు కోపం వచ్చేసింది, మీ ఆవిడకి డైవర్స్ నోటీస్ పంపించారు. ఏమైంది నెక్స్ట్? అయితే వాళ్ళందరికి తెలిసింది, మా మామయ్యలకు, వాళ్ళు 3 అన్నదమ్ములు, 3 మామయ్యలు అత్తలు వచ్చారు, కూర్చున్నారు. సరిత ఇది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు అని చెప్పింది, అని ఏం తప్పు చేస్తున్నాడు అని వాళ్ళు అన్నారు, నిలదీశారు. నేను వినను, ఏమన్నా చేసుకుని ఆమె చేతులు ఎత్తేసింది. ఇవి వాళ్ళు నన్నే బతిన్లాడారు, నువ్వే సర్దుకో అయ్యా పిల్లలు, నువ్వే తగ్గు అది ఇది అంటే, సరే మామయ్య అని నడుకు మామ, చిన్న మామ, మామ చెప్తే సరే అని తగ్గిపోయాను. ఆ తగ్గిన తర్వాత కూడా మళ్ళీ ఏదో ఒక కార్యం వచ్చేది, మళ్ళీ ఇదే చేసేది, మళ్ళీ ఇలానే దూరం పెట్టి 2015 దాకా నడిచిపోయింది. 2015లో ఏమైంది? 2015లో మేడం నేను ఇంకొక ఆమెతో అట్రాక్ట్ అయిపోయింది. ఓకే, ఎవరు మీ హాస్పిటల్లో క్లినిక్ లో చేసేదా? లేదు, అప్పటికి నేను క్లినిక్ లేదు మేడం. 2002లో భోజనం చేసా ఉన్నాపూర్ నుంచి. 97లో ఫైనాన్స్ చేసేవాడిని, చిన్న చిన్న వడ్డీలకు ఇచ్చుకునేవాడిని. ఈవిడ ఎలా పరిచయం? నేను అక్కడ ఫైనాన్స్ పెట్టాను మేడం. అక్కడ ముంగట షాప్ లో, ఒక ఫర్నిచర్ షాప్ లో, షోరూమ్ లో పని చేసేది. పెళ్ళయిందా ఆవిడకి? అప్పటికి పెళ్ళయింది. భర్త ఉన్నాడా? భర్త ఉన్నాడు. అయినా గానీ మీతో అక్కడ ఫిజికల్ గా పని చేయడం మొత్తం ఫెయిల్ అయినాయి. అందువల్ల మీ దగ్గర అట్రాక్ట్ అయ్యింది. మీ భార్య మిమ్మల్ని దూరం పెట్టింది, అతనికి అది లేక ఆవిడ అతను దూరం అయింది. సో మీ ఇద్దరి మధ్యన ఏంటంటే మానసిక కలయిక కాదు, శారీరక కలయిక, అంతే కదా, ఫిజికల్ అటాచ్. ఒప్పుకున్నారు సిన్సియర్ గా, సంతోషం. 4 సంవత్సరాలు ఆమెతో ఉన్నా సార్. 4 సంవత్సరాలు ఉండి నేను మా ఫ్యామిలీని చూసుకున్నా. మా పెద్ద అబ్బాయిని నెల్లూరులో చదివించా మేడం, నారాయణ కాలేజీలో. చిన్న అబ్బాయిని సన్ సిటీలో చదివించా. మళ్ళీ ర్యాంక్ రాకపోతే లాంగ్ టర్మ్ శ్రీ చైతన్యలో చదివించా, విజయవాడలో. ఈ 4 సంవత్సరాలు ఒక ఆవిడతో ఉంటున్నారు అంటే సహజీవనమా? మీరు విడిగా ఉండేవాళ్ళ, అప్పుడప్పుడు కలిసేవాళ్ళ? ఆమె దగ్గర ఉండాను మేడం. పూర్తిగా ఆవిడ దగ్గర ఉన్నారా? మరి మీ ఆవిడ మా ఆయన రావట్లేదు ఇవేనేమో పట్టించుకోలేదు మేడం. రాకపోతాం బెటర్ అనుకుంది. కూడా 6 నెలలు టైం ఇచ్చా మేడం. అంటే మా భార్య మళ్ళీ ఎట్లా రియాక్ట్ అవుతుంది తెలియదు, నువ్వైతే భరోసా పెట్టుకోకు, ఒక 6 months వెయిట్ చేయి. సెకండ్ ఆవిడకి మీరు ముందే చెప్పారు, మా ఆవిడ గొడవకు వస్తే నీ దారి నీది, నా దారి నాది. ఒకవేళ మా ఆవిడ రాకపోతే ఎంతకాలం అయితే అంత కంటిన్యూ అని ఒక 6 months ఆమెకు చెప్పా. 6 months వరకు కూడా కలవాలి. అయితే నా భార్యకు కూడా చెప్పా, అయినా వచ్చి ఫైటింగ్ చేయలేదు. చెప్పా మేడం. పక్కన 2015లోనే వదిలేసింది మీ ఆవిడ. అయితే చెప్పా, ఇట్లా ఉంటున్నా, 2 అమ్మాయిలకు ఆమెతో ఉంటున్నా, పోలీస్ కేసు పెడతావా, పెద్ద మనుషులను పిలుస్తావా, నీ మామయ్యను పిలుస్తావా, పిలుచు పెట్టు. మీరు డైవర్స్ నోటీస్ పంపించినా ఆవిడ భయపడలే. మీరు ఒక ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నాను, నీకు 6 months టైం ఇస్తున్నాను అన్నా మీ ఆవిడ చేసిన తప్పు. నన్ను గల్లబట్టి లాగింది ఇంట్లోని, నేను రాను, కలవండి, ఫిజికల్ కలవ. మీ ఫిజికల్ గోల్ అర్థమైంది లేండి. అంటే గల్లబట్టి లాగింది తప్పు. వాళ్ళ ఇంట్లో ఉంటూ ఏది ఆ భర్త, పనికిరానటువంటి భర్త ఉండగానే మీ ఇద్దరు సంసారం చేసేవారా?
ఏ అతనికి ఏంటి? తప్పులో ఇంత సిన్సియారిటీ ఏంటి? మంచాన పడి ఉన్నాడా? ఓన్లీ మంచాన పడి ఉన్నాడు. మంచాన పడి ఉన్నాడు. పడి ఉన్నాడు అంటే వాళ్ళ అమ్మగారి ఇంటికి ఏమంటే అది తప్పు అనిపించట్లేదా? మీరు ఇంత చక్కగా బుద్ధిమంతుడిలాగా బొట్టు పెట్టుకొని కళ్ళజోడు పెట్టి నేను అన్ని తప్పులు చేశానని చెప్తున్నారు. తప్పే మేడం. కాదండి, అతను మాట్లాడతాడు, అతనికి ఒక మనసు ఉంది కదా. అలా ఆయన పుట్టింట్లో, ఆవిడ వాళ్ళ పుట్టింట్లో ఉంటాడు, ఈవిడ అలా- ఓన్లీ ఆ రూమ్ లో ఉంటది, ఈయన వెళ్ళేవాడు. నేను వెళ్ళేవాడిని, ఆయననేమో వాళ్ళ ఇంటికాడ ఉండేవాళ్ళు, వాళ్ళ అమ్మగారి ఇంటికి. మరి అది చెప్పండి. మరి మీరు ఇప్పుడే తప్పు మాట్లాడారు. ఇప్పుడు అనేసారు మీరు. ఆహా, అన్నారు ఇప్పుడు. ఆయన ఇంట్లో ఉన్నప్పుడే వెళ్తానన్నారు ఆయన. లేదు అంటే వాళ్ళ ఇంటుంటే ఆయన ఉంటుండే మేడం. ఉంటే ఆయనకు విజయసాయి కాలేజీలో ఒక పని మనిషి పెట్టా, అంటే స్లీపర్గా కొద్ది రోజులు. తర్వాత ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఓకే, మీ ఇద్దరు సంబంధం తెలిసి వెళ్ళిపోయాడా, మామూలుగానే వెళ్ళాడా? మామూలుగానే వెళ్ళాడు. మీ ఇద్దరికి ఒక సంబంధం ఉందని తెలుసు, వాళ్ళ అమ్మ ఆయన కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేశాడు. అత్తగారికి ప్లస్ ఈయనకు కూడా తెలుసు, చెప్పి ఉన్నా. సో విడాకులు ఇవ్వడం కంటే భార్య ఎక్కడ ఎంజాయ్ చేసినా నా భార్యగా ఉండడం బెటర్ అని ఆయన అనుకున్నాడు. ఆయన దూరంగా ఉంటున్నాడు. మీరిద్దరు ఇలా 4 సంవత్సరాలు నడిపించేశారా? మీదేం అక్రమ సంబంధం కాదు, ఆలోచనతో కూడిన సంబంధం. పర్మిషన్స్ తోటి, విత్ పర్మిషన్స్. అందరికి వెడ్డింగ్ కార్డు ఒకటి ఇవ్వలేదు అంతే. మీరు అందరికి డిక్లేర్ ఓపెన్, మధు సో అండ్ సో తో కలిసి ఉంటున్నారు. మీ పిల్లలు ఏమన్నారండి? పిల్లల వయసు ఎంత? మీ పిల్లల వయసు అప్పుడు పోనీ ఈ పెద్దవాళ్ళు ఓకే మాట్లాడలేదు, మీ ఆవిడ మీతో విసుగు సరిపోయింది, సరే సంసార జీవితం గురించి పోతున్నాడు, అతనికి చేతకాక ఓకే ఇది అయిపోయింది. కానీ పిల్లలు ఉన్నారు కదండి, పిల్లలు ఎదుర్కొంటే అసహ్యంగా ఉండదు? మీ పిల్లలు ఎదురుగా చేయలేదు, నేను ఇంటికాడ ఉండేవాడిని సార్. మీరు ఏం చేశారని అనట్లే. పిల్లలకైతే కనుక ఒక రూమ్ లో ఉంటున్నటువంటి ఒక ఆడదాంతో మా నాన్న వెళ్ళి ఉంటున్నాడు అనేది అయితే అర్థం అవుతుంది కదా ఇద్దరు మగ పిల్లలకి. వాడు యుఎస్ వెళ్ళిపోయాడు సార్ బాబు. అప్పటికి 2014 యుఎస్ పంపించి ఇంకో దారి క్లియర్ అయిపోయింది. ఇంకో చిన్నోడు ఉంటాడు పోనీ, సిబిఐటిలో బీటెక్ చేసేవాడు. వాడేమనేవాడు? ఏమనేవాళ్ళు కాదు నాన్న ఈ అవుట్ హౌస్ ఏంటి అని అడిగేవాడు కదా. ఇద్దరు కూడా అడగలి. తల్లే పట్టించుకోవట్లేదు, నాకెందుకు అనుకున్నారు. పిల్లలకి ఏం పని? ఓకే, సభ్యకరంగా ఉందండి. అంటే మీరు అంటే చూడండి, ఇది మోరల్ గా వెళ్ళానని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు వెళ్ళినటువంటి పద్ధతి సమాజంలో ఇప్పటికీ కూడా ఇమ్మోరలే. మీరు ఏమనుకుంటున్నారు? నా భార్యని అన్ని ఆప్షన్స్ ఇచ్చినా కూడా నా భార్య గేట్ వేయలేదు, అటువైపు ఏమొచ్చి మగాడు చూసి విసుగు వేసారిపోయి ఆవిడని వదిలేశాడు కాబట్టి పబ్లిక్ అందరికి ఓపెన్ కాబట్టి మనం ఎలా బ్రతికినా పర్లేదు, విత్ పర్మిషన్, నో కండిషన్. మరి అది ఎలా అనిపిస్తుంది మనకంటే? వాళ్ళకి కూడా సార్ నేను బాగా నడిపాను సార్. నడపటం వేరు కానీ సమాజంలో ఆవిడకి పిల్లలు లేరా? 2 ఆడపిల్లలు సార్. అబ్బా, వాళ్ళని ఎవరు చూసుకునేవాళ్ళు సార్? నేనే చూసుకునేవాడిని సార్. ఆ పిల్లల్ని చూసుకునేవాళ్ళు, మీ పిల్లల్ని చూసుకునేవాళ్ళు. మీరు ఆర్ఎంపీ దీని మీద మీకు ఇంత వచ్చేది, ఫైనాన్స్ బిజినెస్ 2002 వరకే క్లోజ్ చేశాను చేశారా? ఓకే. ఆడపిల్లలకి ఓకేనా అండి? ఆ తల్లిని అనలేదా, అమ్మ ఏందమ్మా ఈ చండాలం, రేపొద్దున మేము పెళ్లి చేసుకుంటే మా మగాళ్ళు కూడా పోయి ఈ పని చేస్తే ఏంటమ్మా అని చెప్పి అనే ఉంటారు. మీరు ఇక్కడ ఏదో చెప్తున్నట్టున్నారు, ఏదో జరిగి ఉంటదిలేండి. కర్మకాలిపోలే సమాజం. మీరు మరి అంత కరెక్ట్ గా అంతా నేను న్యాయంగా చేశాను అన్నట్టుగా చెప్పేస్తున్నారు మీరు. చదువులు చదివించేసి శ్రీ చైతన్య నారాయణలో ఫీజులు కట్టేస్తే అయిపోద్దండి. ఎలా బతికేసినా పర్లేదా, వేరే కొంపలు ముంచేసినా పర్లేదా, ఆడపిల్లలకి సర్వనాశనం చూపెట్టినా పర్లేదా? మధు గారు తప్పుగా అనుకోకండి, మీ మాట పూర్తిగా వినకుండా మీ ఆవిడ కూడా అంత కఠినంగా ఉందంటే ఇంకోటి ఏదో ఉండే ఉంటదిలేండి. సరే చెప్పండి, తర్వాత ఏమైందో చెప్పండి. అయితే ఆమె కూడా 2021కి ఆమె కూడా వదిలించుకున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.